ఏఐ డేటా సెంటర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. భారతదేశం కూడా ఏఐ డేటా సెంటర్స్కు కేంద్ర బిందువు కాబోతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారతదేశంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ విశాఖపట్నంలో నిర్మించబోతోంది. మరి ఈ డేటా సెంటర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి? ఏఐ డేటా సెంటర్స్ అనేది ఒక పెద్ద కర్మాగారం లాంటిది. కాకపోతే ఇక్కడ పనివాళ్ళు, పనిముట్లు కన్నా జీపీయూ, సిపియు, టెలికాం కేబుల్స్, కంప్యూటర్స్ ఇలా డిజిటల్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక సూపర్ ఫ్యాక్టరీ అన్నమాట. ఈ ఏఐ డేటా సెంటర్ లక్షల కోట్ల లెక్కలను క్షణాల్లో చేసేసే ఒక సూపర్ కంప్యూటర్ సముదాయం. మీరు చాట్‌జీపీటీలో ఒక ప్రశ్న అడిగితే అది వెంటనే అమెరికాలోనో, ఐర్లాండ్‌లోనో ఉన్న డేటా సెంటర్‌కి వెళ్ళి వేలాది ఎన్విడియా జీపీయూ, సిపియూలు అన్నీ కలిసి మనకు కొన్ని సెకన్లలో సమాచారాన్ని ఇస్తాయి. ఒక పెద్ద డేటా సెంటర్లో లక్షలాది ప్రాసెస్, వేలాది సర్వర్లు, వందల కిలోమీటర్ల కేబుల్స్, కూలింగ్ సిస్టమ్స్, ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్స్ ఉంటాయి. అయితే ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే ఇవి సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రీషియన్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సెక్యూరిటీ పర్సనల్ వంటి ఉద్యోగాలు కొత్తగా ఇక్కడికి వస్తాయి. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఏఐ డేటా సెంటర్స్ వలన వేలాది ఉద్యోగాలు ఏర్పడ్డాయి. రెండోది, స్థానికంగా అభివృద్ధి జరుగుతుంది. కొత్తగా రోడ్లు నిర్మిస్తారు, లేదా రోడ్లు వెడల్పు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ మెరుగుపడుతుంది. లోకల్గా బిజినెస్ బాగా వృద్ధి చెందుతుంది. మూడవది, వైద్య రంగంలో వేగంగా పరిశోధన చేయడానికి ఈ ఏఐ బాగా సహకరిస్తుంది. మెడికల్ రంగంలో డేటా రీసెర్చ్ చేసి కొత్త ఫార్ములా తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ ఏఐ డేటా సెంటర్స్ వలన ఈ పని వేగంగా జరిగి వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుంది. నాలుగవది, వర్షాలను అంచనా వేయడంలోనూ, నీటి నిర్వహణలోనూ, వరదల విషయంలోనూ, వాటిని అప్రమత్తం చేయడంలోనూ, పంటల నిర్వహణలోనూ ఇది సహాయపడుతుంది. అంటే వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే వీటి వల్ల సమస్యలు ఏమీ లేవా? లేవా అంటే ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఏఐ డేటా సెంటర్స్ వలన ప్రధానంగా ఎదుర్కొనే సమస్య విద్యుత్ వాడకం. ఒక ఏఐ డేటా సెంటర్ ఒక టైర్ 2 నగరం మొత్తం ఒక రోజులో వినియోగించే విద్యుత్ని ఒక గంటలో వాడేస్తుంది. 1,00,000 నుండి 2,00,000 కుటుంబాలు ఒక రోజు పాటు వాడే కరెంట్ని ఇది ఒక గంటలో వాడేస్తుంది. అంటే విశాఖపట్నం మొత్తం ఒక రోజులో ఎంత కరెంటు వాడుతుందో ఏఐ డేటా సెంటర్ ఒక గంటలో వాడేస్తుంది. అయితే ఈ విద్యుత్తు రెన్యూబుల్ ఎనర్జీ అయితే స్థానిక గ్రిడ్ మీద ప్రెజర్ తగ్గుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ మరియు హైడ్రో ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్. అయితే వైజాగ్లో పెట్టబోయే గూగుల్ డేటా సెంటర్ ఈ రెన్యూబుల్ ఎనర్జీని వాడుతుందని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో చూడాలి. ఐర్లాండ్లో చాలా డేటా సెంటర్స్ వలన విద్యుత్ వినియోగం గత 10 ఏళ్లలో 300% పెరిగింది. దీనివలన స్థానిక గ్రిడ్పై తీవ్ర ప్రభావం చూపి హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా భారీ స్థాయిలో పెంచాల్సి వచ్చింది. దీంతో ఐర్లాండ్ ప్రభుత్వం కొత్త డేటా సెంటర్స్పై ఆంక్షలు విధించింది. డేటా సెంటర్స్ పెట్టాలనుకునే కంపెనీలు తమ విద్యుత్ అవసరాలకు 80% రెన్యూబుల్ ఎనర్జీ మాత్రమే వాడాలని కండిషన్ పెట్టింది. రెండవది, నీటి సమస్య. ఏఐ డేటా సెంటర్స్ చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని చల్లబరచడానికి భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్ అవసరం. ఇవి కొన్ని లక్షల లీటర్ని వినియోగిస్తాయి. నీళ్లు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. అమెరికాలోని డల్లాస్లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ ఆ నగరం మొత్తం నీటి లభ్యతలో 40% వరకు వాడేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో గూగుల్ అక్కడ నీటిని నిల్వ చేసే ప్లాంట్ని నిర్మించింది. ఇది వర్షాకాలంలో పడే నీటిని స్టోరేజ్ చేసి తిరిగి భూమిలోకి పంపిస్తుంది. మూడవది, శబ్ద కాలుష్యం. డేటా సెంటర్స్లో జనరేటర్స్, ఏసీలు 24 గంటలు పనిచేస్తుంటాయి. దీనివలన శబ్ద కాలుష్యం ఏర్పడి స్థానికంగా నివసించే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వీరికి వినికిడి సమస్యలు కూడా రావచ్చు. నాలుగవది, ఈ డేటా సెంటర్స్కి వందల ఎకరాలు అవసరమవుతాయి. కొన్నిసార్లు పచ్చని పొలాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఐదవది, ఎలక్ట్రానిక్ వేస్ట్. అంటే డేటా సెంటర్స్లో వాడే జీపీయూ, సిపియూలు ఇవి త్వరగా పాడైపోతాయి. వీటిని మార్చవలసి ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏర్పడి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది.
ఇంతకీ ఈ డేటా సెంటర్స్ వలన లాభమా నష్టమా అంటే రెండూ ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి, స్థానికంగా అభివృద్ధి జరుగుతుంది, పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతుంది. అయితే రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించి నీటిని తక్కువగా వినియోగించే స్కూలింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తే దీని వలన అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అలా కాకుండా పర్యావరణాన్ని పట్టించుకోకుండా కేవలం ఏఐ మీద దృష్టి పెడితే మన భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.